ఎస్వీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఖమ్మం జిల్లా కల్లూరు పట్టణ కేంద్రంలో గల ఆర్టీఓ కార్యాలయం నందు 79వ స్వాతంత్ర్య దినోత్సవం. కేంద్ర ప్రభుత్వం కీలుబొమ్మగా గవర్నర్ వ్యవహరించడం దుర్మార్గం. 18 ఆగస్టున ఆమ్ ఆద్మీ పార్టీ చలో రాజ్భవన్. మల్కాజ్గిరి పరిధిలో ఉత్సాహంగా 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు. ఉప కమిషనర్ చేతుల మీదుగా జాతీయ పతాకావిష్కరణ. ఖమ్మం జిల్లా కల్లూరు పట్టణ కేంద్రంలో గల ఆర్టీఓ కార్యాలయం నందు 79వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కల్లూరు సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంతో మంది మహానీయుల త్యాగాల ఫలితంగానే మనకు స్వాతంత్ర్యం వచ్చిందని, ఆ త్యాగమూర్తులను తలుచుకుంటూ వాళ్ల చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు. నా హృదయం నుంచి హ్యాపీ ఇండిపెండెన్స్ చెప్తున్నాను. ఈరోజు భారతదేశం ఆజాద్ అయింది. భారతదేశం ఆజాదీ తర్వాత మనం మళ్ళీ వికాస్ చేస్తున్నారు. ఇప్పుడు మనం అమృత్ మహోత్సవ ఆజాదీ కోసం ప్రయాస చేస్తున్నారు. బై 2047 మన ప్రయాస జరుగుతుంది कि भारतदेशम को ఒక వికసిత భారతదేశ్ will make our country and developed country by 2047. Thank you. కేంద్ర ప్రభుత్వ కీలుబొమ్మగా గవర్నర్ వ్యవహరించడం దుర్మార్గం. తెలంగాణ రాష్ట్ర పంచాయతీ రాజ్ 2018 చట్ట సవరణ బిల్లు గవర్నర్ ఆమోదించవలసిందే. 42% బీసీ రిజర్వేషన్ బిల్లు కేంద్ర ప్రభుత్వం 9వ షెడ్యూల్లో చేర్చవలసిందే అని ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ దిడ్డి సుధాకర్ తెలిపారు. లిబర్టీ ఆప్ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఉద్యోగ విద్యతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% బీసీ రిజర్వేషన్ బిల్లు, తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ 2018 చట్ట సవరణ ఆర్డినెన్స్ నేరుగా రాష్ట్రపతికి పంపించడానికి నిరసిస్తూ 18 ఆగస్టున ఆమ్ ఆద్మీ పార్టీ చలో రాజ్భవన్ గోడపత్రికను డాక్టర్ దిడ్డి సుధాకర్ తో పాటు ఆప్ రాష్ట్ర నేతలు బోర రాము గౌడ్ తదితరులు ఆవిష్కరించారు. మల్కాజ్గిరి పరిధిలో 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఉత్సాహంగా జరిగాయి. మల్కాజ్గిరి జీహెచ్ఎంసీ సర్కిల్ కార్యాలయంలో సర్కిల్ ఉప కమిషనర్ చేతుల మీదుగా జాతీయ పతాక ఆవిష్కరణ నిర్వహించారు. దేశభక్తి గీతాలతో కార్యక్రమ ప్రాంగణం మారుమ్రోగింది. ఈ సందర్భంగా స్వాతంత్ర్య సమరయోధులను స్మరించుకుంటూ అధికారులు వారి త్యాగాలను గుర్తు చేశారు. తర్వాత మల్కాజ్గిరి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చదువుతున్న విద్యార్థులకు 3500 రూపాయల పుస్తకాలను పంపిణీ చేశారు. అధికారులతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, స్థానిక ప్రజలు కార్యక్రమంలో పాల్గొని స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. మరి మరొకసారి విచ్చేసినటువంటి అతిథులకు, ఉపాధ్యాయ బృందానికి, విద్యా కమిటీ సభ్యులకు 79వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఎప్పుడు కూడా జాతీయ జెండా అన్నిటికంటే భిన్నంగా పైన అంత ఎత్తులో రెపరెపలాడుతూ ఉంటుంది. ఆ జాతీయ జెండా గురించి ఒక చిన్న పాటతో ఈరోజు కార్యక్రమాన్ని Hello everyone, my name is Gagandeep Singh. I am part of the Roundtable organization of Hyderabad, Secunderabad. Today we are celebrating the Independence Day flag hosting at ZPHS Malkajgiri School here.
So here we wanted to participate with the children and tell them and also showcase them that how they can also grow in life and how they have our support. And we have also arranged some of the distributions of stationery as well to motivate them in a positive way. And we have also spoken to the principal if any shortfall is there. Of currently we have 2 computer labs and we have shown our concerns and our participation as well wherever required for the school to grow, for the children to grow. And if any volunteering activities are required, that we would step in for all the children of the school for their benefit. Thank you. ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం వద్ద 100 అడుగుల జాతీయ జెండాను స్థానిక ఎమ్మెల్యే మఠా రాగమయ్య దయానంద్ ఆవిష్కరించారు. అదేవిధంగా పలు ప్రభుత్వ కార్యాలయాల్లో జాతీయ జెండాలు ఆవిష్కరించారు. అంతకుముందు మున్సిపల్ కార్యాలయ ఆవరణలోని మహాత్మాగాంధీ విగ్రహానికి నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యే రాగమయ్య స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. రావద్దు ఈరోజు 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్న యావత్ భారతీయులందరికీ అలాగే మన సత్తుపల్లి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా హృదయపూర్వకంగా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు చూస్తే మనం ఇంత స్వేచ్ఛా వాయువులు పీలుస్తూ స్వేచ్ఛా స్వాతంత్రాలతో బతుకుతున్నామంటే ఆనాడు జాతీయ కాంగ్రెస్ అలాగే మన గాంధీ గారి కుటుంబం కానీ నెహ్రూ గారి కుటుంబం కానీ మరి మన సుభాష్ చంద్రబోస్ కానీ మరి అలా ఎంతోమంది భగత్ సింగ్ కానీ చంద్రశేఖర్ ఆజాద్ గారు ఇట్లా ఎంతోమంది మహామహులు వాళ్ళ ప్రాణాలను త్యాగం చేసి వాళ్ళ సమయమంతా మన కోసం వెచ్చించి ఎంతో కష్ట నష్టాలు ఎదురైనా కూడా ఎదురొడ్డి మరి ఈరోజు స్వాతంత్రం సంపాదించినందుకు ఆ స్వేచ్ఛా వాయువులు ఇవాళ మనం పీలుస్తున్నాము. అదేవిధంగా వాళ్ళందరికీ కూడా ఈరోజు అమరవీరులందరికీ స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ఇవాళ ఘనంగా నివాళులు అర్పించుకుంటూ వారి ఆశయ సాధనలో మేము కూడా పాలు పంచుకుంటామని, వారి అడుగుజాడలో నడుస్తూ మేము కూడా సమాజానికి వాళ్ళ ఎంతో కొంత మేలు చేస్తామని, వాళ్ళ అడుగుజాడల్లోనే మేము కూడా పయనిస్తామని తెలియజేసుకుంటూ మరి ఒక్కసారి అందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ధన్యవాదాలు. బంజారాహిల్స్ లో భర్త రాసలీలలు బహిర్గతం చేసిన భార్య. బంజారాహిల్స్ లో భర్త పరాయి స్త్రీతో రాసలీలలు చేస్తూ ఉండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న భార్య. హైటెక్ సిటీకి చెందిన సిపాల్ కంపెనీలో పనిచేస్తున్న పాకిస్తాన్ మూలాల వ్యక్తి ఫహాద్ 2016లో హైదరాబాద్కు చెందిన కీర్తి అనే యువతితో ప్రేమలో పడి ఆమెను మతం మార్చి వివాహం చేసుకున్నాడు. పెళ్లి అనంతరం కీర్తి పేరు దోహా ఫాతిమాగా మార్చినట్లు సమాచారం. ఇటీవల ఫహద్ మరో మహిళతో అనుచితంగా వ్యవహరిస్తున్నాడని అనుమానంతో భార్య దోహా ఫాతిమా పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో ఆమె అక్కడికి వెళ్లి చూసేసరికి ఫహద్ మరో మహిళలతో నగ్నంగా ఉండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. వెంటనే పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకుని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. నమస్కారం అండి, నా పేరు వెంకటరాములు, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ రంగారావు పోలీస్ స్టేషన్. రాత్రి ఒక ఇష్యూ జరిగింది మన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ ఏరియాలో. ఈ కీర్తి జగదీష్ అన్నట్టు ఆమె కంప్లైంట్. అక్కడ ఆమె కంప్లైంట్ ఏంటంటే ఆమె హస్బెండ్ ఎవరైతున్నారో అతను ఫహాద్ అనే అతను ఈమెను మోసం చేస్తున్నాడు అని చెప్పేసి ఆమెకు ఒక అనుమానం ఉండే. ఆ అనుమానంతో పోయి చూస్తే ఇతను జబీనా ఫాతిమా అనే ఆమెతో కలిసి ఉండడం రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. పట్టుకున్న దాని మీద మన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు. కంప్లైంట్ చేస్తే అక్కడ వీళ్ళు ఉండే ఏరియా మొత్తం ఇక్కడ అని చెప్పేసి ఇక్కడ పంపించారు. అయితే ఇది డీటెయిల్స్కి వెళ్తే ఏంటంటే ఈమెకు ఈ కీర్తి జగదీష్ అనే ఆమెకు 2006లో మ్యారేజ్ అయింది. ఒక వాళ్ళ సాంప్రదాయం ప్రకారం, హిందూ సాంప్రదాయం ప్రకారం మ్యారేజ్ చేసుకుందామే 2006లో. తర్వాత ఆమె ఒక కూతురుకు జన్మను కూడా ఇచ్చింది. జన్మనిచ్చిన తర్వాత ఏమైందో వీళ్ళ మధ్యలో కొంచెం మనస్పర్ధలు వచ్చేసి 2016 ఫిబ్రవరిలో ఆ టైంలో వాళ్ళు డివోర్స్ తీసుకున్నారు. తర్వాత ఈమె కీర్తి జగదీష్ అనేట ఆమె, ఫహాద్ అనేట ఆమె, ఈ ఫహాద్ అనేట అతను ఇద్దరు కూడా ఈ 24/7 అనే కంపెనీలో పనిచేసేవాళ్ళు. ఈ కంపెనీలో పనిచేసేటప్పుడు వీళ్ళిద్దరి మధ్యలో అపేక్షతో లవ్ ఏర్పడ్డది. లవ్ ఏర్పడి 2016లో అతను మ్యారేజ్ చేసుకుంటూ ఆమెని అంటే ఆమె
మతం మార్పిడి చేసి హిందువుగా నుండి ముస్లింగా మార్చేసి ముస్లిం చట్టం ప్రకారం ఆమెని పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకొని ఒక కొడుకుకు జన్మనిచ్చిండు. జన్మనిచ్చి ఆ కొడుకుతోటి కొంతకాలం బాగానే ఉన్నారు. 2016 నుంచి యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్న దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, ప్రభుత్వ వైపు బీర్ల ఐలయ్య, ఎమ్మెల్సీ తేన్మార్ మల్లన్న ముందుగా ఆలయో ఐఏఎస్ వెంకట్రావు వారికి ప్రత్యేకంగా స్వాగతం పలికారు. అనంతరం ఆలయ సాంప్రదాయం ప్రకారం గుడిలోకి తీసుకెళ్లారు. ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వాదం చేయగా వేద పండితులు వేదాశీర్వచనం చేశారు. ముఖ్యంగా ఫ్రీ బస్ అనేది ఇక్కడ చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఫ్రీ బస్ వచ్చిన తర్వాత మహిళలు పెద్ద సంఖ్యలో ఎక్కడికంటే అక్కడికి టెంపుల్స్ లోకి ఈజీగా ఒక 4-5 ఫ్రెండ్స్ లాగా కలిసి వెళ్ళిపోతా ఉన్నారు. ఈ సంవత్సరం మాకు 176 కోట్ల లాభం వచ్చింది. మాకు అంటే గుళ్ళల్లో మాకు ఇన్కమ్ పెరిగింది. అది కూడా ఒక మంచి వాతావరణంగా నేను చెప్పాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఇవన్నిటిని కూడా మేము ముందుకు తీసుకెళ్తాము. వీటి అన్నిటి వెనకాల ముఖ్యమంత్రి గారి ఆశీర్వాదం, ఆయన ఆలోచన కూడా ఉంది. దానికి తోడు మరి ఆఫీసర్లు కూడా మాకు స్థానిక కలెక్టర్ గారు కూడా గతంలో వారు కమిషనర్ గా చేశారు కాబట్టి వారికి కూడా టెంపుల్ మీద పూర్తి అవగాహన ఉంది. ఇప్పుడు వారు ఇక్కడికి సంబంధించిన కలెక్టర్ గారే కాబట్టి వారు కూడా ప్రత్యేక దృష్టితో మరి కమిషనర్ గారితో కోఆర్డినేట్ చేసుకొని కావాల్సిన కార్యక్రమాలను మరి స్థానిక ఎమ్మెల్యే గారు ఎమ్మెల్సీ అందరి దృష్టికి తీసుకెళ్లి ముందుకు తీసుకుపోవాల్సిందిగా కూడా కోరుకుంటూ భక్తులకు అసౌకర్యం కలగకుండా అందరూ ప్రశాంతంగా వచ్చి మరి సంతోషంగా వెళ్లే విధంగా మనం కార్యక్రమాన్ని రూపొందించాలని తెలియజేసుకుంటూ మల్కాజ్గిరి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ సిఐ బి నరసింహ జాతీయ జెండాను ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపించారు. అనంతరం మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన మహనీయుల త్యాగాలను స్మరించుకున్నారు. పోలీసు సిబ్బందికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రజల భద్రత, శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసులు చేస్తున్న కృషిని అభినందించారు. రోడ్డు భద్రతా నియమాలను పాటించడం ద్వారా ప్రమాదాలను నివారించాలని, ట్రాఫిక్ నిబంధనలను పాటించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు. వెలకట్టలేని అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ స్వతంత్ర దినోత్సవం పురస్కరించుకుని తెలంగాణ స్వాభిమాన పరిషత్ ఆధ్వర్యంలో 100,000 మంది యువకులు స్వచ్ఛందంగా రక్తదాన శిబిరంలో పాల్గొన్నారు. స్వాభిమాన పరిషత్ రాష్ట్ర కన్వీనర్ వినయ్ కిషోర్ యాదవ్ మాట్లాడుతూ మానవతా సేవలో తమ వంతు పాత్ర పోషించడంలో స్వాభిమాన పరిషత్ సభ్యులు ఎల్లప్పుడూ ముందుంటారని అన్నారు. వైద్య అవసరాల కోసం రక్తం ఎంత ప్రాణ రక్షణమో తెలియజేశారు. కార్యక్రమంలో పెద్ద ఎత్తున యువత రక్తదానం చేశారు. రాష్ట్రానికి ఉన్న ఆర్థిక భారాన్ని అధిగమించి ప్రపంచ వేదికపై తెలంగాణను నెంబర్ 1 గా నిలబెట్టే వరకు విశ్రమించబోమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మనసుంటే మార్గం ఉంటుందన్న సూక్తిని బలంగా విశ్వసిస్తాను. మాకు సంకల్పం ఉంది, అందుకు అవసరమైన విజన్ ఉంది. ఆర్థిక భారం ఉన్నప్పటికీ శూన్యం నుంచి ఉన్నత శిఖరానికి రాష్ట్రాన్ని తీసుకెళ్లడానికి కృషి చేస్తున్నాం. ప్రజల అండతో లక్ష్యం చేరుకునే వరకు విశ్రమించాం అని గోల్కొండ వేదికగా స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ముఖ్యమంత్రి ఉద్ఘాటించారు.
దేశ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా క్యాంప్ ఆఫీస్, జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా జాతీయ జెండాను ఆవిష్కరించి వందనం చేశారు. జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలోని మైదానంలో ఏర్పాటు చేసిన స్వాతంత్ర వేడుకలకు ప్రభుత్వ వైపు వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించి వందనం చేశారు. ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాల వివరాలను ఆది శ్రీనివాస్ వెల్లడించారు. అనంతరం విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఉత్తమ సేవలు అందించిన అధికారులు, సిబ్బందికి ప్రభుత్వ వైపు వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ మహేష్ పి గీతే తదితరులు ప్రశంసా పత్రాలు పంపిణీ చేసి అభినందించారు. ఉత్తమ ప్రతిభ చూపిన విద్యార్థులను అభినందించారు. జిల్లాలోని 495 మంది ముస్లిం మహిళలు, 7 క్రిస్టియన్ మహిళలకు ప్రభుత్వ వైపు వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ మహేష్ బి గీతే తదితరులు పంపిణీ చేశారు. రేపటి తరం భారతావనిని చేకూర్చే ప్రజాస్వామ్య పాలనకు పునాదులు వేసుకున్నాం. ప్రజా ప్రయోజనాల ధ్యేయంగా పారదర్శకత, జవాబుదారితనంతో రాష్ట్రంలో ప్రభుత్వ పాలన కొనసాగుతున్నది. అభివృద్ధి, సంక్షేమం, సమపాలన రంగరించి జోడు గుర్రాల తరాల్లో సుపరిపాలన రథాన్ని పరుగులు పెట్టించడంలో సఫలీకృతం అవుతున్నామని జిల్లా ప్రజలకు తెలియజేస్తున్నాను. ప్రజా ప్రభుత్వం ద్వారా జిల్లాలో అమలు చేస్తున్న పలు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు క్లుప్తంగా మీ ముందు ఉంచుతున్నాను. మహిళా సంఘాల నుంచి వ్యాపార రంగం వైపు ఇందిరా మహిళా శక్తిలో భాగంగా జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ మిప్మా ఆధ్వర్యంలో రైతులకు సకాలంలో ఎరువులు అందించేందుకు జిల్లాలోని గ్రామ సంఘాల ద్వారా 23 ఫర్టిలైజర్ షాపులు ఏర్పాటు చేసి ప్రారంభించడం జరిగింది. 2024 సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మక ఆత్మ నిర్భర్ సంఘటన జాతీయ అవార్డుకు రాష్ట్రం సిరిసిల్ల పట్టణంలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. వివిధ రాజకీయ పార్టీల నాయకులు ఆయా పార్టీ కార్యాలయాల ఆవరణలో జెండాలు ఆవిష్కరించారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి. సిరిసిల్ల పట్టణంలోని గాంధీ చౌక్ వద్ద మున్సిపల్ ఆధ్వర్యంలో నిర్వహించిన స్వాతంత్ర వేడుకలు కన్నుల పండుగగా సాగాయి. మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి మున్సిపల్ అధికారులు నివాళులర్పించారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ జెండాను ఎగురవేశారు. సిరిసిల్ల వ్యవసాయ మార్కెట్ కమిటీలో చైర్పర్సన్ వెలుముల స్వరూప జెండాను ఆవిష్కరించారు. బీజేపీ పార్టీ కార్యాలయ ఆవరణలో జిల్లా అధ్యక్షులు రెడ్డిపోయిన గోపి జాతీయ జెండాను ఎగురవేశారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయ ఆవరణలో జిల్లా అధ్యక్షులు ఆది శ్రీనివాస్ జెండా ఎగురవేసి జాతీయ గీతాన్ని ఆలపించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశ స్వాతంత్ర సమయంలో బ్రిటిష్ వారికి ఎదురుగా నిలిచి గాంధీజీ పోరాటం చేశారన్నారు. అనేక మంది పోరాట యోధుల స్ఫూర్తితో విభిన్న పోరాటాల ద్వారా దేశానికి స్వాతంత్రం వచ్చిందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు చెందిన నాయకులు తదితరులు పాల్గొన్నారు. పంజాబ్, సింధు, గుజరాత్, మరాఠా, ద్రావిడ, ఉచ్చల, వంగ, వింజనామే జాగే తవ సుభాషణ జన మంగళదాయక జయ హే భారత భాగ్య విధాత జయ హే జయ హే జయ హే జయ జయ. భారతదేశ స్వాతంత్ర దినోత్సవ ఉత్సవాలు భారతదేశ వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నటువంటి సందర్భంలో భారతీయులందరూ కూడా ప్రపంచ నలుమూలలో ఎక్కడా ఉన్నా ఈనాటి స్వాతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకొని మువ్వెన్నెల జెండాను ఎగరవేస్తూ మన దేశానికి స్వాతంత్రం వచ్చిన తీరుతెన్నులను ఒకసారి గమనించుకుంటూ ఆనాడు బ్రిటిష్ పరిపాలకుల చేతుల్లో దేశ ప్రజలందరూ కూడా నియంత్రిత పరిపాలనకు ఇబ్బంది పడుతున్న వేళ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆనాడు మహాత్మా గాంధీ గారు ప్రధానంగా నాయకత్వం వహించినప్పుడు జవహర్లాల్ నెహ్రూ కానీ
రకరకాల పోరాటాలు. అల్లూరి సీతారామరాజుది ఒక రకమైన పోరాటం అయితే స్వాతంత్ర్యం కోసం సుభాష్ చంద్రబోస్ గారు ఈ విధంగా అనేక మంది మన దేశం కోసం స్వాతంత్ర ఉద్యమంలో కీలకమైన పాత్ర వహించిన వేళ మనకు స్వాతంత్రం వచ్చి సిద్ధించి మన దేశానికి ఈరోజు 79వ దినోత్సవం జరుపుకున్న సందర్భంగా మరి జాతీయ పతాకాన్ని ఆవిష్కరింపేసుకొని ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కూడా ఘనంగా పతాకావిష్కరణ గావింపు చేసుకొని ఆనాటి చరిత్ర ఒకసారి ఈ తరానికి చెప్పేటువంటి కార్యక్రమాలు తీసుకునే విధంగా మన దేశానికి స్వాతంత్రం వచ్చినాక మొట్టమొదటి ప్రధానమంత్రిగా జవహర్లాల్ నెహ్రూ గారి నుంచి మొదలుకుంటే మన దేశాన్ని అన్ని రంగాల్లో కూడా ముందుకు తీసుకొని పోవడం కోసం అనేక చక్కటి సంక్షేమ కార్యక్రమాల్ని అమలు చేసిన సందర్భంలో ఆ తర్వాత ఇండియా అంటేనే ఇందిరా, ఇందిరా అంటే ఇండియా అనే విధంగా ఉక్కు మహిళగా పేరుగాంచినటువంటి ఇందిరాగాంధీ నాయకత్వంలో కూడా దేశంలో పేదలందరికీ పోడు భూములు పంపిణీ చేసి ఇందిరా మిల్లు నిర్మాణం చేపించి గ్రామీణ ప్రాంతాల్లోకి కరెంటును తీసుకొచ్చే కార్యక్రమం తీసుకొని వచ్చి పోడు భూములతో పాటు పేదలందరికీ కూడా బ్యాంకులో ఖాతాలు ఉండాలి, బ్యాంకులు జాతీయకరించి రాజ్యభవన్ రద్దు చేసి అనేక గరీబీ అటే నీళ్ళంతో కూడుగుడ్డ నీళ్ళంతో తీసుకుని ముందుకు వచ్చినటువంటి సందర్భాన్ని, ఆ తర్వాత ఆర్థిక సరళీకృతం సంబంధించినటువంటి రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు చేసిన కార్యక్రమం కానీ, పివి నరసింహరావు గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు కానీ, మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు కానీ దేశాన్ని ప్రపంచంలోని అగ్రగామి దేశంగా తీసుకొని పోయినటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేసుకుంటాం. తెలంగాణలో కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అనేక చక్కటి సంక్షేమ కార్యక్రమాలు, ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఈ 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు శుభాకాంక్షలు అందజేస్తూ ప్రజలందరికీ ఈ 18 మాసాల్లో చేసినటువంటి కార్యక్రమాలు కూడా రాష్ట్ర ప్రజలు చెప్పేటువంటి కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి స్వాతంత్రం తీసుకురావడమే కాదు, తెలంగాణకు కూడా ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చినటువంటి వచ్చిన తెలంగాణ పేదలకు అనేక చక్కటి సంక్షేమ కార్యక్రమం అందించే విధంగా పేదలందరికీ అర్హులైన అందరికీ కూడా రేషన్ కార్డు ఇచ్చే కార్యక్రమం, రేషన్ కార్డుతో పాటు సన్నబియ్యం ఇచ్చే కార్యక్రమం, ఆనాడు ఇందిరా మిల్లు అంటే మధ్యలో ఇందిరా మిల్లు లేవు, మళ్ళీ ఇప్పుడు ఇందిరా మిల్లుకి ఒక్కొక్క దానికి 5 లక్షల రూపాయలు ఇచ్చేటువంటి కార్యక్రమం, ఆడతల్లో ఆర్టీసీ బస్సులు వెళ్తే ఉచిత ప్రయాణం, 500కే సిలిండర్, ఆనాడు రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చిన సందర్భం కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి అయితే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గ్రామీణ ప్రాంతాల్లో కానీ పట్టణంలో కానీ పేదలు ఎవరైతే ఇళ్లలో 200 యూనిట్లు కాల్చుకుంటూ ఉచిత కరెంట్ ఇచ్చేటువంటి కార్యక్రమం కానీ, రైతులకు ఈరోజు 25 లక్షల పైచిలకు కుటుంబాలకు 20,000 పైచిలకు కోట్లకు కూడా రుణమాఫీ చేసి సన్నపు వడ్లు వండి 500 బోనస్ ఇచ్చే రైతుకు భరోసా ఇచ్చే కార్యక్రమం, వడగల వర్షం పడితే ఎకరాకు 10,000 ఇచ్చే కార్యక్రమం, ఈ విధంగా చెప్పుకుంటూ అనేక చక్కటి సంక్షేమ కార్యక్రమాలు కూడా అందిస్తూ ముందుకు పోతున్న తరుణంలో అనేక కార్యక్రమాలు, నూతన విద్యా విధానం తీసుకురావడం కానీ, వైద్యపరంగా కూడా పేదలకు రాజీవ్ ఆరోగ్యశ్రీ 10 లక్షలు పెంచే కార్యక్రమం కానీ, ఈ విధంగా అనేక కార్యక్రమాలు చేస్తూ ముందుకు పోతున్న తరుణంలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఈరోజు మనం ఘనంగా జరుపుకుంటున్న సందర్భంలో దేశభక్తి భావాన్ని మనం పెంపొందించుకొని నేను ప్రతి పౌరుడు కూడా పిలుపునిస్తా ఉన్నది ఈ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రతి పౌరుడు విధిగా గ్రామాభివృద్ధిలో కీలక పాత్ర వహించి మన గ్రామాలను అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో తీసుకొని పోవడానికి కోసం ప్రభుత్వానికి సహకరిస్తూ ప్రభుత్వం చేపట్టే సంక్షేమ కార్యక్రమాలు పేద ప్రజలకు అందేలా చేయవలసినటువంటి సందర్భాన్ని తీసుకోవాలని చెప్పి సందర్భంగా యువతకు గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆయా గ్రామంలో నా వైపు నుంచి పిలుపునిస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజానికానికి మా వైపు నుంచి 79వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. సిరిసిల్ల పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఓట్ చోర్ గదే చోడ్ అనే నినాదంతో కాంగ్రెస్ నాయకులు కొవ్వొత్తుల నిరసన ర్యాలీ నిర్వహించారు. నేతన చౌక్ నుండి అంబేద్కర్ చౌక్ వరకే నిరసన ర్యాలీ కొనసాగించారు. రాహుల్ గాంధీ నేతృత్వంలో దేశంలో లేని ఓట్లను బీజేపీ వాళ్లు ఎలా సృష్టించి ఎలా దుశ్చర్యకు పాల్పడ్డారో వివరించడం జరిగిందని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. ఏడిపై ప్రజలందరికీ తెలిసేందుకు కాంగ్రెస్ పార్టీలో ఉన్న అన్ని విభాగాలు కొవ్వొత్తుల ర్యాలీని నిర్వహించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ నాగుల సత్యనారాయణ, సంగీతం శ్రీనివాస్, ఏళ్లే లక్ష్మీనారాయణ, గడ్డ నరసయ్య, మ్యాన్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ప్లీజ్
देश की बचाओ, बीजेपी हटाओ, देश की बचाओ, मोदी की 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 हटाओ। जय कांग्रेस, जय कांग्रेस, जय कांग्रेस, बीजेपी की हटाओ, बीजेपी की हटाओ, वोट चोर, ఈ అగ్రనేత లోకసభలో ప్రతిపక్ష నేత శ్రీ రాహుల్ గాంధీ గారు, పెద్దలు శ్రీ మల్లికార్జున్ ఖార్గే, సోనియా గాంధీ గారి నాయకత్వంలో ప్రజా పోరాటాలు చేస్తూ ముందుకు పోతున్న తరుణంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ ఓట్లను దొంగలిస్తూ గెలుస్తున్నటువంటి వైనాన్ని కంట్లకు కట్టినట్టుగా ఓ సినిమా వీడియో రూపంలో దేశ ప్రజలందరికీ కూడా చూపించినటువంటి సందర్భంలో దేశం యావత్తు కూడా భారతీయ జనతా పార్టీ గెలుపు ఈ విధంగా దొంగ ఓట్లను సృష్టించుకొని గెలుస్తున్నారని చెప్పినటువంటి భావన కలిగిన సందర్భంలో పార్లమెంట్లో పార్లమెంట్ ఆవర్లో ప్రశ్నించే గొంతుకులైనటువంటి పెద్దలందరినీ కూడా గౌరవ ఎంపీలను అరెస్ట్ చేసి జైలుకు పంపేటువంటి ప్రయత్నం చేయడం తప్ప, అరెస్ట్ చేసి మళ్ళీ విడిచిపెట్టేటువంటి ప్రయత్నం చేసి ప్రశ్నించే గొంతుకులను ఎక్కడికెక్కడ నిలిపివేసేటువంటి ప్రయత్నాన్ని ఈరోజు తప్పుపడుతూ ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖార్గే గారు, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి ఆదేశాల మేరకు ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గారి ఆదేశాల మేరకు ఈరోజు భారతదేశ వ్యాప్తంగా కూడా అన్ని జిల్లా కేంద్రాల్లో క్యాండిల్ ర్యాలీలు జరుపుతూ ఓట్ చోర్ గద్దె చోడ్ అనే నినాదంతో ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, ప్రజాస్వామిక వాదులు ఈరోజు జిల్లా కేంద్రాల్లో క్యాండిల్ ర్యాలీతో మా నిరసన వ్యక్తం చేస్తూ ముందుకు వచ్చిన వైనం ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఈరోజు అన్ని వర్గాల శ్రేణులు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎస్సీ సెల్, ఎస్టీ సెల్, బీసీ సెల్, మైనార్ సెల్, మహిళా సెల్, కిసాన్ సెల్, ఎన్ఎస్ఏ, యూత్ కాంగ్రెస్, ప్రజాప్రతినిధులు అన్ని విభాగాలు ఈరోజు బీసీ మెంబర్లు కానీ, బ్లాక్ అధ్యక్షులు, మండల కాంగ్రెస్ అధ్యక్షులు, గ్రామాధ్యక్షులు అందరం కూడా గ్రామాల నుండి పెద్ద ఎత్తున తరలివచ్చి మా నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నాం. మనం చూసినాం వారి వీడియో సినిమా రూపంలో చూపించినప్పుడు అసలు హౌస్ నెంబరే లేదు, 200 పైచీలు ఓటర్లు, ఒక ఇంట్లో 80 మంది ఓటర్లు ఏ విధంగా వచ్చిరని ఈరోజు కర్ణాటకలో కాదు బీహారు ఈ విధంగా ఎన్నికల కమిషన్ కూడా, ఎన్నికలకు సంబంధించినటువంటి కమిషన్ పారదర్శకంగా ఉండాల్సింది భారతీయ జనతా పార్టీతో చేతులు కలపడం వల్లనే ఇది సాధ్యమైందని కాంగ్రెస్ పార్టీ చేసిన ఆరోపణకు ఎన్నికల కమిషన్ నుంచి సమాధానం లేదు. ఈరోజు సుప్రీంకోర్టు కూడా తప్పుపడుతున్న వేళ కొన్ని రాష్ట్రాల్లో లక్షల కొద్దీ అక్రమంగా ఓటర్ లిస్టులో చేరిన వారిని ఈరోజు ఎన్నికల కమిషన్ ఈరోజు మా రాహుల్ గాంధీ గారి పోరాటం, మా కాంగ్రెస్ పార్టీ ఓట్ల దొంగతనంతో గెలుపొందింది బీజేపీ ప్రభుత్వం చెప్పని ప్రజా బాహుళ్యంలో బీజేపీని దోషిగా నిలబెట్టిన తర్వాత ఈరోజు కొన్ని రాష్ట్రాల్లో ఈరోజు ఓటర్ లిస్టు నుంచి పేర్లు తొలగించేటువంటి కార్యక్రమం జరుగుతున్న సందర్భాన్ని ఈరోజు మేము దేశవ్యాప్తంగా ప్రజలకు కండ్లకు కట్టినట్టుగా ఈరోజు బీజేపీ దారుణాలను ఈరోజు భారతీయ జనతా పార్టీ చేసేటువంటి ఈ అంశాన్ని చెప్పే ప్రయత్నంలో భాగంగానే ఈరోజు అన్ని జిల్లా కేంద్రాల్లో చేసే నిరసన రాజధాని సిరిసిల్లలో జరిగింది. రాబో రోజుల్లో కూడా రాష్ట్ర రాజధానుల్లో కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేసే కార్యక్రమాన్ని తీసుకుంటాం. గ్రామాన ఓటు చోర్ గద్దె చోర్ అనేటువంటి నినాదంతో సంతకాల సేకరణ కూడా చేపట్టి
ఈరోజు రాష్ట్రపతికి పంపే కార్యక్రమం ఎన్నికల కమిషన్ తప్పును కూడా తప్పు పట్టే వైఖరిని కాంగ్రెస్ పార్టీ చేస్తుందన్నమాట సందర్భం చెప్తూ భారతీయ జనతా పార్టీ ఏటా 2 కోట్ల ఉద్యోగాలు చెప్పని అధికారులకు వచ్చి జన్ధన్ ఖాతా తెరవండి, ధనధన్ నల్లధనాన్ని మీ ఖాతాలో 15 లక్షలు వేస్తామని ఏ ఒక్కరి పేదవాడి ఖాతాల్లో 15 లక్షలు కాదు కదా 15 పైసలు కూడా వేయలేని సందర్భం. ఈరోజు 20 కోట్ల పైన ఉద్యోగాలు ఇవ్వాలి. ఈరోజు 2000 ఉద్యోగాలు 2000 ఉద్యోగాలు కూడా ఇవ్వని బీజేపీ యొక్క వైఖరిని ఈరోజు ప్రజానికని చెప్పడానికి కోసమే మా ఈ ప్రయత్నం అన్నమాట సందర్భంగా చెప్తూ ఈరోజు ఓటర్ లిస్టులో అక్రమంగా పేర్లు చేర్చుకొని గెలుపొందడం కాదు, ప్రజా బాహుళ్యంలో ప్రజల అభిమానంతో గెలిచేటువంటి సందర్భాన్ని తీసుకురావడానికి మా రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్రను 2 దఫాలుగా కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు, మణిపూర్ నుంచి ముంబై వరకు ఈరోజు వారి పాదయాత్రలో అసమానతను తొలగడానికి కోసం చేసే ప్రయత్నంలో భాగంగా బీజేపీ ఇప్పుడిప్పుడు భయపడుతున్న సందర్భంలో ఈ జరిగిన తప్పుకు ఏ విధంగా నరేంద్ర మోడీ సమాధానం చెప్తున్న ప్రజలకు చెప్పాలని చెప్పని ఈ అంశపైన తప్పనిసరిగా పోరాటం చేస్తాం. ఈరోజు కులగణన జరిపి తీరాలని చెప్పిన పోరాటం విజయవంతమై ఈరోజు తెలంగాణ రోల్ మోడల్ అయింది. కులగణన జరిపి 40% రిజర్వేషన్ ఇస్తామని దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. ఈరోజు బీసీల అసమానతను వివక్ష పోవాలంటే కులగణన జరిగి తీరాల్సిందని ఈరోజు మరో చర్చ తీవ్రతరం అవుతుంది దేశంలో. ఓహో వీళ్ళు ఈ విధంగా దొంగోటుతో గెలుస్తుండ్రా అనేటువంటి భావన ప్రజల్లో కలుగుతున్న వేళ, ఎందుకంటే హౌస్ నెంబర్ ఉన్నది 280 ఓట్లు ఉంటాయి, ఒకే ఇంట్లో 80 ఓట్లు, ఈ విధంగా లక్షల ఓట్లను వాళ్ళకి సంబంధించిన వాటితో చేర్చుకొని వాళ్ళు కొన్ని నియోజకవర్గాల్లో గెలిచేటువంటి కార్యక్రమం చేస్తున్న వైనాన్ని మేము తప్పుపడుతూ ఉన్నాం. ఆ అంశాన్ని చెప్పడంలో భాగంగానే ఇక్కడికి వచ్చిన మాట సందర్భం చెప్తూ ప్రజాస్వామిక వాదులారా, మీరంతా కూడా భారతీయ జనతా పార్టీ నియంతృత్వ పోకడలు ఎన్నికల కమిషన్ అడ్డుకు పెట్టుకొని దొంగ ఓట్లతో అధికారంలోకి వస్తున్నటువంటి వీరి తీరుని ఎండకట్టాలని చెప్పి సందర్భంగా ప్రజాస్వామిక వాదులకు ప్రజలు కూడా మా వైపు నుంచి పిలుపునిస్తూ ఈ కార్యక్రమంలో ఈరోజు నిన్న రాత్రి అనుకున్నాం ఇంత తొందరలోనే చెప్పగానే వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ సంబంధించి యావత్ నాయకత్వానికి నేను జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఖమ్మం జిల్లా కల్లూరు పట్టణ కేంద్రంలో గల ఆర్టీఓ కార్యాలయం నందు 79వ స్వాతంత్ర దినోత్సవం. కేంద్ర ప్రభుత్వం కీలుబొమ్మగా గవర్నర్ వ్యవహరించడం దుర్మార్గం. 18 ఆగస్టున ఆమ్ ఆద్మీ పార్టీ చలో రాజ్భవన్. మల్కాజ్గిరి పరిధిలో ఉత్సాహంగా 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. ఉప కమిషనర్ చేతుల మీదుగా జాతీయ పతాకావిష్కరణ. ఇవి ఇప్పటివరకు నబిల్చిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.